నీ నోట నా మాట ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనము. దేవుడు తల్లి గర్భమున రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి ఉన్నాడు. ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. జగత్పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. జీవము గల దేవుడు తన మాటలు నీలో ఉంచి నిన్ను అభిషేకము చేసి నిన్ను వాడుకోవాలని నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎందరో కృషించిపోతున్నారు. దైవవాక్కు లేక ఎందరో నశించిపోతున్నారు. నశించిన దానిని వెదకి రక్షించుటకు 2000 సంవత్సరముల క్రితము మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాను. మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యాకాశమునకు నీ కొరకై రానయ్యున్నాడు. తెల్లని వస్త్రాలు కలిగి వధువుగా సిద్ధపడుము. అధైర్యపడకుము. తన చేతి నీడలో నిన్ను కప్పియున్నాడు. ఆయన మాటలు నీ నోటిలో ఉంచినాడు. దేవుని స్తుతించు, దేవుని ప్రార్థించు, సత్యవాక్యమును ప్రకటించు. దేవుడు నీకు తోడుగా ఉండి తన బూరగా నిన్ను వాడుకొనుగాక. ఆమేన్.